ఓకే, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడ్లో ఈ యొక్క మంచి ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటి అన్నది అంటే ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాలను వరుస క్రమాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. అని ఏమన్నాడు ఇక్కడ? ఐడెంటిఫై ద సీక్వెన్స్ ఆఫ్ స్టేజెస్ ఇన్ ద ప్రాజెక్ట్ మెథడ్. మరి ప్రాజెక్టు మెథడ్లో ఉండేటువంటి సోపానాలు ఎన్ని? 6. మరి ఈ 6 సోపానాలు గుర్తుండాలి కదా. ఏంటి? సిచ్యువేషన్ అరేంజ్మెంట్, పరిస్థితిని కల్పించడం. ఓకే, తర్వాత ప్రాజెక్టు ఎన్నిక, మూడవది ఏంటి? ప్రణాళిక ఉండాలి, నాలుగవది ఏంటి? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాజెక్టు, అమలు పరచడం, ఐదవది ఏంటి? ఇవాల్యుయేషన్, ఆరవది రిపోర్ట్ సబ్మిటింగ్. ఇలా నోటికి వచ్చేస్తుందంటే మనం ఈజీగా గుర్తుపడతాం. కానీ ఇక్కడ చూడండి, ప్రాజెక్టు ఎన్నిక అనగా ఏంటి? 2వ సోపానం, గుర్తుండాలి. నెక్స్ట్ ప్రణాళిక అమలు పరచడం అంటే ఇది 4వ సోపానం. అంటే మరి మూడవది ఏంటి? ప్రణాళిక లేదు ఇందులో, ఇది 4. అంటే ఇక్కడ ప్రణాళిక 3వ సోపానం. మరి మూల్యాంకనం ఏంటి? ఇది 5వది. 6వది మనకు ఉన్నటువంటి నివేదిక సమర్పించడం, 6వది లేదు. ఫస్ట్ది ఏంటి? మనకు సిచ్యువేషన్ అరేంజ్మెంట్ అంటే పరిస్థితి కల్పించడం లేదు. వరుస క్రమం అన్నాడు అంటే ఇక్కడ ఏముండాలి? ఏ ఫస్ట్ ఉండాలి, ఇక్కడ డి సెకండ్ ఉండాలి, థర్డ్ బి ఉండాలి, లాస్ట్ సి ఉండాలి. చూడండి అక్కడ ఏముంది? ఇక్కడ ఏబిసిడి కాదు, బిఏసిడి కాదు, ఫస్ట్ ఏ ఉండాలి. ఎక్కడ ఏ ఉండాలి? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. దీన్ని బట్టి ఏ తర్వాత ఏముండాలి? డి ఉండాలి. ఇక్కడ ఏ తర్వాత డి ఉంది. తర్వాత ఏముంది? ఇక్కడ బీసీ ఉండాలి. ఇది బీసీ. ఆన్సర్ ఏమవుతుంది? ఇది. అంటే 6 సోపానాలు గుర్తుంటే ఈజీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.